సింగర్ మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు, మైక్రో ఫైనాన్స్ మోసం. దీనిలో నిజమైన దొంగలు ఎవరు, నిజమైన సూత్రధారులు ఎవరు? నేనేనా? మంగ్లీ మీడియా ముందుకు వస్తూ ఉంది, కన్నీటి పర్యంతం అవుతా ఉంది. నాకు పాట తప్ప ఏ మోసము తెలియదు, పాటే నా ప్రాణం. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎదవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా, మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి దయచేసి. మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు అసలు. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం, మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తా ఉన్నారు. నా తప్పనేది ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమే, నేను జైలుకైనా సిద్ధమే అని ఆవిడ చెప్తా ఉన్నారు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్, నాకు అన్ని కూడా రికార్డింగ్స్ అన్ని కూడా వదులుకోవడం జరుగుతుంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నాకు అసలు దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, నా తప్పుంటే నన్ను ఏ శిక్ష విధించినా కూడా నేను పడడానికి నేను రెడీ. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అడ్వకేట్ సుబ్బారావు ఏం చెప్తా ఉన్నాడు, బాధితుల తరపున న్యాయవాది? లేదు, మంగ్లీకి తెలిసే ఇదంతా జరిగింది. మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి. ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా బతుకు బజారు పాలు చేయకండి ప్లీజ్. నా ఫోటో దయచేసి వాడకండి, దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇక్కడ మెయిన్ ఎవరు? మధు నాయక్, హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు అనే వ్యక్తి, అడ్వకేట్, వీళ్ళు. ఆ మధు నాయక్, హేమకాంత్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిండు పైసలు? బాధితుల నుంచి. బాధితులకు నేను అండగా ఉంటా. ఆ మధు నాయక్, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. నాకు ఏ వాసన తెలీదు, నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. పెద్ద ఎత్తున బాధితుల్ని మోసం చేశారు. ఇదంతా మంగ్లీకి తెలిసే జరిగింది. మంగ్లీ ఫ్లాట్ లో డబ్బు కట్టలు లెక్క పెడతా ఉంటే మంగ్లీకి తెలియదా? అంటే అది రామ్, బాధితుల తరపున ఆవిడ పోరాడతానంటా ఉన్నారు కదా, రండి, రమ్మనండి, బాధితులతో కలిసి ఆవిడ కూర్చోమనండి అని న్యాయవాది సుబ్బారావు ఛాలెంజ్ విసురుతా ఉన్నారు. ఫైనల్లీ వచ్చావు. ఇంటర్వ్యూ లేదు, మీడియాలో వెతికితే నీ గురించి తెలుసుకుందాము అంటే కూడా ఎప్పుడు ఒక ఇంటర్వ్యూ లేదు. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. ఎందుకు అసలు మీడియాకి ఎప్పుడు అసలు ఎవరు అడగలేదా ఏంటి? ప్రత్యేకంగా నా గురించి నాకు చెప్పడం నాకు ఎందుకు ఇష్టం ఉండదు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. రీసెంట్ గా అయితే 150 కోట్ల రూపాయల స్కామ్ చేసింది మంగ్లీ అని చెప్పి. అది క్లియర్ గా చెప్పాలి. ఎందుకు అట్లాంటి ఆరోపణలు మీరు? ఏకంగా మీ ఇంట్లో విజువల్స్ బయటకు వచ్చాయి. స్కామ్ లో ప్రధాన నిందితులు ఉన్నారు, వాళ్ళతో మీ తమ్ముడి ఫోటో బయటకు వచ్చింది. చెప్పరా, నీ వల్లనే మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. అండ్ వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళారు, మీరు మీ సిస్టర్ వెళ్ళారు. అక్కడ నైట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగారు. అండ్ పెద్ద మీ ఇల్లు అని చెప్పే ప్లేస్ లో కట్టల నోట్లు బయటకు వచ్చాయి. పుట్టోడికి మొత్తం తెలిసిపోయింది, వీడిని నొక్కేసి నోరు మూసేయాలి. అదే టెన్షన్ గా ఉంది సూరి గారు. ఫోటో ఉంది, మీ ఫోటో ఉంది. అండ్ ఈ ఆరోపణలు ఒక లాయర్ అయితే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఆరోపణలు చేస్తున్నాడు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? నా మీద మంగ్లీ వివాదం చేస్తుంది. వద్దిపట్ల తాండా ఎక్కడైతే ఉందో, ఏది ఈ రమవత్తు మధు యొక్క ప్రధాన ఊరు, దాని చుట్టుపక్కన ఉన్నటువంటి 7 తాండాల్లోనే 150 కోట్లు కలెక్ట్ చేసిందంట. చాలా పాపం రా, చాలా పాపం రా. 50 స్కామ్ అని చెప్పి చెప్తున్నారు. నేను ఎందుకు చేస్తామని 50 స్కామ్? నాకేం అవసరం తులసి గారు? అన్నయ్య, ఈ నా కొడుకుని
నమ్మద్దండి అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. చేతి నిండా పనులు ఉన్నాయి నాకు. ఆయన అడ్వకేట్ ఏమంటాడు, ఇట్లా ఫోటో ఉంది, ఫోటో ఉంటే అయిపోతుందా, అది ఎవిడెన్సా? ఫోటో ఒక్కటి. విట్నెస్ ఏంటి? విట్నెసా? విట్నెస్ లేదే నమ్మేంత ఫిట్నెస్ లేని సీఐని కాదమ్మా. విట్నెస్ విట్నెస్ ప్రూఫ్. నా నుంచి ఏమన్నా సైన్ ఉందా, ఏమైనా డాక్యుమెంట్స్ మీద సైన్ ఉందా, అవి ఏమన్నా చూపిస్తున్నాడా? లేదు. పోనీ నా నుంచి ట్రాన్సాక్షన్ అనేవి, వాళ్ళ నుంచి ట్రాన్సాక్షన్ అనేవి ఏమైనా చూపిస్తున్నాడా? లేదు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. మోసం చేసినాడని తర్వాత తెలిసింది మనకు. ముందు మనకేం తెలుసు, ఎవరేసుంటోళ్ళో మనకేం తెలుసు. ఎంతో మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ అండర్ ఇది ఏమంటారు, కన్స్ట్రక్షన్ లో ఉంది కదా మా ఇల్లు, కొంచెం గుర్తుగా ఉంటది, ఒక ఫోటో దిగుదాం అక్క ప్లీజ్ అక్క అని చెప్తే ఫోటో దిగినాం మేము. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అయినా కూడా ఆ కేసు సిఐడిలో ఉంది, 3 months బ్యాకే. అన్ని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కదా ఇది చేస్తారు. నువ్వు ఏం తెలియకుండా, తలా తోక ఏం తెలియకుండా నువ్వు వచ్చి నా ఫోటో పట్టుకొని మంగ్లీ అంటే మంగ్లీని చూపిస్తే అవన్నీ అయిపోతుందా? కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి బాధపడతారు. మీ తమ్ముడు వాళ్ళతో ప్రత్యేకంగా ఫోటో దిగింది, అది వేరే లొకేషన్, వేరే ఏరియా. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలుపెట్టు. అదే మా తమ్ముడు ఏమంటారు, చెప్పలేకపోతే బట్టలు ఉతుకునే ఎదవని గాడిదలు కాసుకునే సన్నాసిని అని చెప్పి చెంపలేసుకొని గుంజెల్తి. ఆ రోజు కలిసి మేమంతా ఫోటోలు దిగినాము. పరిచయం అవుతారు కదా, ఫ్రెండ్లీగా పరిచయం అవుతారు. అట్లా మా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, దొరికేసావరా, ఏం చేస్తారు మీరు అని ఫస్ట్ అడిగిన వాళ్ళని. వీడేమో బిజినెస్ చేస్తా అన్నాడు, ఇంకోడేమో పొలిటికల్ లీడర్ అని చెప్పారు. గింత లేరు మీరు, పొలిటికల్ లీడర్ బిజినెస్ మ్యాన్ ఏంద్రా అని కూడా చెప్పిన నేను. అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం అక్క మా ఊర్లో. సో మీరు రావాలంటే నేను రియల్ ఎస్టేట్ ఆఫీస్లో ఓపెనింగ్లకి, ప్రమోషన్లకి, నేను ఇప్పుడు ఎన్నడన్నా బ్రాండ్లు ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఎన్నడన్నా ఎక్కడన్నా చూసినావు అన్నాను. నువ్వు ఏం చెయ్యను ఇలాంటివంతా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. నాకు ఇదంతా ఎట్లా అయిందంటే, అడ్వకేట్ నాకు కాల్ చేసిండు, లేదన్నా నేను పోలీస్ కేసు పెడతానన్నా, నేను ఇట్లా కరెక్ట్ కాదు కదన్నా అంటే చెప్తే, క్లయింట్ ద్వారా మాట్లాడినప్పుడు నా మీద కంప్లైంట్ చేసిన నువ్వు నీ పేరు చెప్పి ప్రధానంగా 150-300 కోట్లు వసూలు చేసినట్టు రమావత్ మధు మీద ఎందుకు కేసు చేస్తలేరు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఆడు మా తమ్ముడు, మరి ఎందుకు ఉంది ఫోటో అంటే, రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్తే ఆ ఫోటో దిగనికి వెళ్ళిండు అంతే, వాళ్ళకి మాకు సంబంధం లేదు అని చెప్పాను నేను. నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. వాసవి అనేది నా ఫ్లాట్, కట్టలు పైసలు చూపించింది నా ఫ్లాట్ కాదు, అది మా ఇల్లు, అది మేము సేల్కి పెట్టినాం. సో మీ ఇల్లు అనేది అయితే వాస్తవము, వాళ్ళకి మీరు అమ్మాలని అనుకున్నారు, వాళ్ళు అడిగారు అనేది వాస్తవం, ఫోటోలు వాస్తవము. కానీ వీళ్ళు చేసిన ప్రచారం తప్పు, చాలా తప్పు. ఈడు ఎరిపప్పులా కనపడుతున్నాడు రా నీకు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 minute ఆశీర్వదించండి మావయ్య.